విశ్వభారతి అందుల పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనంలో ఇండ్లూరు రమణారెడ్డి ఉద్యోగ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండ్లూరు రమణారెడ్డి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా పలు అధికారులు, విశ్వభారతి అందుల పాఠశాల పూర్వ విద్యార్థులు, బంధుమిత్రులందరూ కలిసి పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఉద్యోగ విరమణ చేసి ఇండ్లూరు రమణారెడ్డికి వీడ్కోలు పలికారు. విశ్వభారతి అందుల పాఠశాల అనేక మంది అందుల విద్యార్థులకు మంచి బోధనలు అందించి అందుల విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలలో ఎంతో మంది స్థిరపడ్డారని, అందులను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లిన ఉపాధ్యాయులు ఇండ్లూరు రమణారెడ్డి కృషి ఎంతో ఉందని, ఆయన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం అంబేద్కర్ భవనం నుంచి ప్రత్యేక వాహన రథంలో మేళతాళాలతో ఉద్యోగ విరమణ పొందిన రమణారెడ్డి ఇంటి వరకు విశ్వభారతి పూర్వ విద్యార్థులందరూ కలిసి డాన్సులు చేస్తూ రమణారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగి విరమణ పొందిన ఇండ్లూరు రమణారెడ్డి మాట్లాడుతూ, గత 38 సంవత్సరాలుగా విశ్వభారతి అందుల పాఠశాలలో తను విధులు నిర్వహించి ఎంతో మంది అందుల విద్యార్థులను మంచి విద్య నేర్పించి అందులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని తను ఎంతో కృషి చేశారన్నారు. తను చేసిన సేవలను గుర్తించి పూర్వ విద్యార్థులందరూ కలిసి తనకు ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ రఫీ, వల్లి భాష, బి సుధాకర్, వెంకట్రావు, రాజా, ఆదిలక్ష్మి, జయలక్ష్మి, మంజుల, శుభాని, విశ్వభారతి అందుల పాఠశాల పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఒక సాధారణ ఉపాధ్యాయుని యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంత ఘనంగా ఈ విధంగా జరిగేదానికి సహకరించినటువంటి నా పూర్వ విద్యార్థులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను 1986 సంవత్సరంలో విశ్వభారతి అందుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. అక్కడి నుంచి 36 సంవత్సరాల పాటు అదే పాఠశాలలో 2021 నవంబర్ 7 వరకు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నా విద్యార్థులందరికీ కూడా చక్కటి భవిష్యత్తు అందాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి చేశాను. అయితే నేను చేసింది ఊరంతైతే నా శిష్యులు దాన్ని కొన్నంతగా భావించి ఇంత గొప్ప సన్మానాన్ని చేశారు. ఇది సాధారణ ఉపాధ్యాయుడికి అందవలసినటువంటి సన్మానం కాదు. ఈ సన్మానం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. నిజంగా నాకు మాటలే రావటం లేదు. నేను గెట్ టుగెదర్ ఏర్పాటు చేయమన్నాను. ఎందుకంటే 86 నుంచి రకరకాల పిల్లలు నా దగ్గర చదువుకొని వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది ఒకరిద్దరికి ఉద్యోగాలు రాక వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు. ఎవరు మిస్ కాకుండా అందరినీ పిలిచే పని అయితే అలాగే మనం ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసుకుందామని నా దగ్గరకు వచ్చినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ తెలియజేశాను. వాళ్ళు అలా కాకుండా పిల్లల అభిమానం ఎంత ఆయన పొందారు అనేది ఆయన 36 ఏళ్ల తన సర్వీస్లో సంపాదించుకున్నటువంటి ఆ అభిమానం నిజంగా డబ్బులతో కొనలేంది. ఓట్లు ఆ సమయాన్ని ఆయన వాళ్ళకి తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని అంత గొప్పగా ఆయన పెట్టి ఈరోజు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ పిల్లల అభిమానానికి ప్రత్యేకంగా మరీ 200 మంది మేము అందులము ఒక పెద్ద కార్యక్రమాన్ని జరిపాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందంటే కారణము సార్ మీద ఉన్న కేవలం ప్రేమ. దాదాపు మాకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈరోజు ఈ కార్యక్రమానికి. ఇంత డబ్బులు మాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే సార్ మీద ఉన్న ప్రేమతోనే వచ్చాయి. సార్కి మేము ఎంతైనా చెయ్యాలని ఒక ఆశయంతోనే వచ్చాయి. ఇంత అవకాశాన్ని, ఇంత సంతృప్తిని మా జీవితంలో మర్చిపోలేని సంతృప్తిని మాకు ఈ విశ్వభారతి అందుల పాఠశాల ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక గొప్ప కార్యక్రమానికి, మాకు ఈ కార్యక్రమం జరపడానికి అవకాశం ఇచ్చిన రమణారెడ్డి సార్కి మరియు మేడంకి, శ్రీమతి గారికి, అలాగే మా ప్రభావతి మేడంకి, అలాగే మా పెన్సిల్ రెడ్డి సార్కి, అలాగే మా అమ్మమ్మ మాకు ఆమె లేకపోయినా ఆమె ఉన్నారనే ధైర్యంతో ఈరోజు విశ్వభారతి అందుల పాఠశాలకి మేము బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు అండగా ఉంటామని మా రోసమ్మ గారు ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ సంతోషంగా ఉంది. వాస్తవానికి సారు ఇండ్లూరు రమణారెడ్డి సారు మాకు కేవలం గురువు మాత్రమే కాదండి, ఆయన మాకు సోదరుడు, స్నేహితుడు, తండ్రి, మార్గదర్శి,
మంచి వ్యక్తి, వీటన్నిటికి మించి. అది గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ అంటున్నారు నేను సాధారణ పనులు చేశానని. లేదు సార్, లేదు. సార్ మాకు నిరంతరము తమ ప్రేమను పంచుతూ ఉన్నారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను. నేనే కాదు, ఇంకా చాలామంది అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉంటూ ఉన్నారు. మరి దాని అంతటి కారణము మా సార్ అందించినటువంటి యొక్క ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, తను పంచిన ప్రేమ, తను ఇస్తున్న సహకారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పవచ్చు. కానీ కరెక్ట్ అయినదని చెప్పని నా బిడ్డల్లాగా వీళ్ళు ఆనందంగా ఉండాలని, ఇంకా కూడా వాళ్ళు ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో మనశ్శాంతిగా ఈ బ్లైండ్ స్కూళ్ళకి, ఈ పిల్లలకి, విశ్వభారతి అద్దెల పాఠశాల విద్యార్థులకి ఇదే విధంగా కృషి చేస్తానని అంటున్నారు. అదేవిధంగా చేస్తారు. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందని నేను ఈ సభాముఖంగా ఈ యొక్క పూర్వ విద్యార్థులు చేసినటువంటి ఈ యొక్క విధానానికి, ఈ యొక్క సన్మానానికి నేను చాలా ఆనందపడుతున్నానని చెప్పని పూర్వ విద్యార్థులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను 1988లో విశ్వభారతి స్కూల్ ఫర్ ది బ్లైండ్ అనేటువంటి ఒక మహోన్నతమైన పాఠశాలలో నేను చేరాను. MA BEd వరకు నేను చదువుతున్నాను. నేను ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఏది చేసినప్పటికీ కూడా మా పెద్దమ్మ గారు, రాజమ్మ గారు, మా ప్రభావతమ్మ టీచర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మేము చిరు సత్కారం చేస్తున్నటువంటి మా గురువు గారు శ్రీ రమణారెడ్డి గారు, వీరందరి సహకారంతో నేను ఈ అభివృద్ధి చెంది ఈరోజు ఒక స్థాయిలో ఉండి 10 మందికి మార్గదర్శిగా ఉండే అవకాశం కలిగింది. కాబట్టి వీరికి జన్మజన్మల ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామని